ఎల్నినో ప్రభావంతో ఉత్పన్నమయ్యే పరిణామాల్ని అధిగమించేందుకు గత 6 మాసాలుగా హెచ్చరించినా పట్టించుకోకుండా ఇప్పుడు వరుణయాగం చేస్తున్న విస్మయం కలుగుతుందని మాజీ మంత్రి బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాటిపర్తి జీవన్ రెడ్డి విలేకరుల సమావేశంలో తెలియజేశారు. సీఎం రేవంత్ రెడ్డి యాగం చేస్తుండడం విస్మయం కలిగించిందని మాజీ మంత్రి బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాటిపర్తి జీవన్ రెడ్డి మీడియా సమావేశంలో పేర్కొని కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. 6 నెలలుగా ఎల్నినో ప్రమాదంపై హెచ్చరించినా పట్టించుకుని ప్రభుత్వం ఇప్పుడు వరుణయాగాల పేరుతో చేతులెత్తేసిందని విమర్శించారు. మానవ ప్రయత్నం చేయకుండా కేవలం యాగాలపై ఆధారపడడం ఏంటని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్ తీవ్ర దృష్టితో కాళేశ్వరం నిర్మిస్తే ప్రభుత్వం అన్నారం సుందిళ్ల ప్రాజెక్టుల సిపిజి పనులను 2 ఏళ్లుగా నిర్లక్ష్యం చేసిందని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డిల పాలనను దేవుడికి వదిలేశారని ఎద్దేవా చేశారు. ప్రధాని మోడీతో ఉన్న సాన్నిహిత్యంతో రేవంత్ రెడ్డి ప్రాజెక్టులకు అనుమతులు తీసుకురావాలని జాప్యం చేస్తే ప్రజలు క్షమించరని ఆయన అన్నారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ తొలి మాజీ చైర్పర్సన్ దా వసంత సురేష్, బీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులతో కలిసి ఆయన విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. ఈ ఎల్నినో ప్రభావంతో ఉత్పన్నం కాబడేటువంటి ఒక పరిణామాలను అధిగమించడానికి వీళ్ళ ఎల్నినో ప్రభావం ఏదైతుందో వాతావరణ నిపుణులు గత 6 మాసాలకే ప్రభుత్వాన్ని హెచ్చరిస్తుంది. ఇప్పుడు 6 మాసాలకే ప్రభుత్వం నిద్రపోయి దాన్ని అధిగమించడానికి ఏ విధమైన చర్యలు చేపట్టకుండా ఇప్పుడు వర్ణయాగం చేస్తుంటే ఆశ్చర్యం కలుగుతుందా? సరే, అదృష్టం కొద్దీ ఈ మధ్య కాలంలో అల్పపీడన ప్రభావంతో కొంత రైతాంగానికి ఊట లభించి కొంత సాగి ఇవాళ ఇటు గోదావరి నదీ జలాలకు సంబంధించే కానీ అటు ఎల్లంపల్లి కొంత నీరు చేరుకొని ఎల్లంపల్లి నుండి లిఫ్ట్ ద్వారా ఇవాళ నంది పంప్ హౌస్, అట్లా గాయత్రి పంప్ హౌస్, గాయత్రికల్ మిడ్ మానేరుకు నీటిని ఎత్తిపోయటం, వీళ్ళ అప్పర్ మానేరు కూడా ఫార్చునేట్లీ అది కూడా నిండి కృష్ణా నది పరివాహక ప్రాంతాల్లో కూడా శ్రీశైలం ప్రాజెక్ట్ కూడా ఆల్మోస్ట్ అది ఎఫ్టీఏ లెవెల్కి వచ్చింది. కృష్ణా ప్రాజెక్ట్ కూడా ఆల్మోస్ట్ అది ఫుల్ ట్యాంక్ లెవెల్కి వచ్చింది. ఈ షార్ట్ ఆఫ్ జస్ట్ 3 feet or 4 feet అంతే. నాగార్జున సాగర్ ఇప్పుడు అక్కడ కృష్ణ శ్రీశైలం ప్రాజెక్ట్ మీకు ఓవర్ఫ్లో అవుతే లేక పవర్ జనరేట్ చేసినా కానీ ఆ వాటర్ అంతా మన సాగర్కి వస్తాయి, నాగార్జున సాగర్. ఇప్పుడు వాస్తవం ఏది ఇచ్చిందో మన శ్రీశైలం ప్రాజెక్ట్ పవర్ జనరేట్ చేసుకునేటువంటి అవకాశం మనకు ఉన్నది. 900 megawatts పవర్ ఉత్పత్తి చేసుకోవచ్చునే. 900 megawatts పవర్ జనరేట్ చేస్తే ఆల్మోస్ట్ 40,000 క్యూసెక్ పైన వరద నీరు కిందికి వస్తుంది. ఇటు మనకు విద్యుత్ ఉత్పాదన, కిందికి నీరు వస్తుంది, నాగార్జున సాగర్కి వస్తుంది. ఇవన్నీ మనకు కనబడుతుంది. ఉత్తమ్ రెడ్డి మరి ఎవరి మెప్పు పొందుకానుకో రేవంత్ రెడ్డితో వరుణయాగం సంతోషం ఆయన చేయి వరుణయాగం. కానీ ఏదైతుందో ఇవాళ బేసిక్ గా గోదావరి ప్రాణహిత నది జలాల వినియోగానికి సంబంధించి సరే మేడిగడ్డ బ్యారేజ్, లక్ష్మీ సాగర్ 2 పిఎస్ కుంగిపోయినాయి. నీకు ఇట్స్ అబౌట్ 33 months, 2.5 years గడిచిపోయి. పైన అన్నారం సుందిల్ ఏదైతుందో జస్ట్ సిపిఎస్, ఆ సిపిఎస్ ఏదైతుందో మనం కొంత గ్రౌటింగ్ చేసిండ్రు, ఇంకేం అవసరం పడ్డట్టే చేసుకునేటువంటి అవకాశం కూడా ఉంది. నువ్వు అన్నారం సుందిల్లా ఏ విధంగా యూటిలైజేషన్ తీసుకురావాలనేటువంటి యొక్క ఆలోచన చెయ్యవు. ఆశ్చర్యం ఏంటంటే రేవంత్ రెడ్డి ఇవాళ 30 మాసాలు నిద్రవేయండి, 30 మాసాలు నిద్రవేయండి. ఇవాళ ఏదైతుందో తుమ్మడి ఎత్తి నిర్మాణం ఎందుకు జాప్యం చేస్తున్నావు అని చెప్పారంటే నేను మహారాష్ట్రతో పనులు చేసుకోవాలని చెప్పంటాడా? నిజంగా నేను మహారాష్ట్రతోని మళ్ళీ పునర్చర్చలు చేయాలనేటువంటి ఆలోచన నీకు ఉండి ఉన్నట్టయితే ఈ 2 సంవత్సరాలకి ఏం చేసినావా? తుమ్మడి ప్రాజెక్ట్ అనేది కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ ప్రణాళికలో పేర్కొంది. ఇట్స్ నాట్ న్యూ ప్రాజెక్ట్. మనం ఎన్నికల ప్రణాళికలో కాంగ్రెస్ పార్టీ పేర్కొన్నది మేము ఆ తుమ్మిరెడ్డి ప్రాజెక్ట్ ఏదైతుందో దారి నిర్మాణంతో నీటిని తరలించి మేము ఎల్లంపల్లికి
చేరు వేస్తామని చెప్పారు. వాళ్ళు ఎందుకు దాన్ని నిర్మాణం చేస్తలేవు, ఎందుకు 3 బడ్జెట్ కలిసినాయి అన్న, 3 బడ్జెట్స్ పోయింది. ఇవాళ ప్రకృతి వైపరీత్యాలతో పంటలు నష్టపోయే ప్రమాదం పొంచి ఉందా? ప్రకృతి వైపరీత్యాలతో పంటలు నష్టపోయే ప్రమాదం పొంచి ఉన్నది. ఈ ఏళ్ళు నేను ఇప్పుడు హెచ్చరిక ఏంటంటే రాగానే టీవీలో చూస్తుంటుంది చిన్న దానిలో సూపర్ ఎల్లీని వచ్చే అవకాశం ఉందని చెప్పారు, సూపర్ ఎల్లీని వచ్చే అవకాశం ఉందని చెప్పారు. అటువంటిప్పుడు ఏం చేయాలి? పంటలు ఏదైతుందో ప్రమాదానికి గురి అయ్యేటువంటి అవకాశం ఉంటే మనం ఫసల్ బీమా చేసుకోండి. ఇలా కేంద్రం అవకాశం ఇచ్చింది, ఫసల్ బీమా యోజనకు మనకు అవకాశం ఇచ్చింది. ఫసల్ బీమా యోజన ప్రీమియం ఏదైతున్నదో రైతు మీద పడేది 20-25% పడుతుంది. రెస్ట్ 75% స్టేట్ అండ్ సెంటర్, 75%. అందులో 50% సెంటర్ మీద పడుతుంది. అంటే 37.5 ఈచ్. వాళ్ళ పర్సెంటేజ్ ఏదైతే ఈచ్ 37.5, 37.5. మనం 37.5% ఆఫ్ ప్రీమియం ఏదైతుందో కేంద్ర ప్రభుత్వంకి వెళ్ళి మనకు వాళ్ళ మీద ఆర్థిక భారంతో చెల్లించే అవకాశం ఉన్నది. యాక్చువల్లీ షెడ్యూల్ 31 జూలైకి అయిపోతుంది. వాళ్ళని 15 ఆగస్టు దాకా పొడిగించింది. ఫసల్ బీమా యోజన ఏదైతుందో చేరడానికి 15 ఆగస్టు దాకా పొడిగించింది. అందులో చేరి అసలు వాస్తవం ఎన్నికల ప్రణాళిక నేను విత్ ఇట్ తుమ్మల నాగేశ్వరరావు కూడా మేమే చెల్లిస్తున్నాయని అని చెప్పాను. ఇప్పుడు ఫసల్ బీమా యోజన చేరితే రేపు నిజంగానే భవిష్యత్తు ఎట్లుంటో చెప్పలేదు. ఈ కరువు కాటకాలు ఎట్లొస్తాయో తెలియదు. పంటలు మరి చేతికి వస్తాయా, లేకపోతే మధ్యలో తడారిపోతుందా? ఈ ప్రభుత్వం ఏదైతుందో మరి విద్యుత్ ఏం చేస్తుంది, చీడ పురుగులు ఏం చేస్తాయి? ఎవడైనా ఉన్న అవకాశం నిలుచుకోక ఫసల్ బీమా యోజన, ఆ ఫసల్ బీమా యోజన చేరే ఆలోచన లేదు, ఇంతవరకు దాని మీద దృష్టి లేదు. భారం పడేది 1,000 కోట్ల లోపు పడుతుంది భారం అంతే. ఫసల్ బీమా యోజన చేత రాష్ట్రంలో పడే భారం 1000 కోట్ల లోపు అంతే అంటుంది. రైతు బీమా ఉన్నదే, కేసీఆర్ గారు ఏమిస్తుందో అన్నారు. దేశంలో ఎక్కడ లేని విధంగా ఏదైనా రైతు అకాల మరణానికి గురైనట్టయితే అది నేచురల్ డెత్తే కానీ, ప్రమాద యాక్సిడెంటల్ డెత్తే కానీ, ఏదైనా కానీ 5 లక్షల రూపాయలు పరిహారం అందింపజేసే విధంగా కార్యక్రమాన్ని అమలు తలపెట్టారు. 15 ఆగస్ట్ ఈస్ ది లాస్ట్ డేట్. మళ్ళీ రెన్యువల్ ఇప్పుడు 15 ఆగస్ట్ లోపల మళ్ళీ మనం ప్రీమియం చెల్లించాలి, మళ్ళీ అగే రీ అగ్రిమెంట్ చేసుకోవాలి. ఇంతవరకు 15 ఆగస్ట్ ఇవాళ 10th మేడం, ఇవాళ 10th. ఇంతవరకు ఆలోచన లేదు, ప్రణాళిక అసలు ఏం చేయబోతుందో ఎవరు తెలియదు. ఏదో ఫ్యామిలీ ఇన్సూరెన్స్ అనేది అంటూ అది ఏందో తెలియదు, ఏం ఇన్సూరెన్స్ తెలియదు. ఏదైతే ఒక కుటుంబంలో భార్య భర్తలు ఇద్దరికి వర్తిస్తుండే, ఒక కుటుంబం లోపల ఏదైతుందో రైతు ఇద్దరికి వర్తిస్తుంది, తండ్రి కొడుకులు ఇద్దరు వర్తిస్తుండే, కొడుకు కొడుకులకి ఇద్దరికి వర్తిస్తుండే, భూమి ఎవరి పేరు ఉన్నా అందరికి వర్తిస్తుండే. 15 ఆగస్ట్ అయిపోతుంది. మీరు ఆలోచన లేదు. వర్ణయాగం చీరనైనా వర్ణయాగం అసలు కదా పక్కన పెట్టేసి నీకు ఫసల్ బీమా యోజన గురించి నీకు ఆలోచన లేదు, రైతు బీమా గురించి ఏం చేయాలని ఆలోచన లేదు, తుమ్మటి బ్యారేజ్ ఏం రాబోతుందని ఆలోచన లేదు. కనీసం ఏమంటున్నాము, ఎట్లా సుందిలో మనకు అవసరమే కదండి, సుందిలో ఎట్లా మనకు అవసరమే. మేమంటే మేడిగడ్డ పక్కన పెట్టు, మేడిగడ్డ పక్కన పెట్టు, దానికి ఇట్ మే కాస్ట్ లిటిల్ మోర్, 400 కోట్లు అవసరం పడతాయి మేడిగడ్డకు. దాన్ని కూడా కాంట్రాక్టర్ డిఫెక్ట్ లైబిలిటీ కింద కట్టని చెప్పంటు అది పక్కన పెట్టండి. ఇంకా డీటెయిల్ స్టడీ చేయాలా చేసిన పక్కన పెట్టు. కానీ అన్నారం సింధీలకు ఏదైతుందో 3 వర్కింగ్ సీజన్లు అయిపోతున్నాయి అన్న అంటే, అన్నారం సింధీల సిపిఎస్ అరెస్ట్ చేయడానికి కేవలం గ్రౌటింగ్ సీపేజ్ అనేది ఏదైతుందో ఇట్స్ కామన్ ఫర్ ఎవ్రీ బ్యారేజ్, కామన్ ఫర్ ఎవ్రీ బ్యారేజ్. దాన్ని అరెస్ట్ చేయడము
గ్రౌటింగ్ చేయటము, ఏ విధంగా చేయాలో 10 కోట్లు అయితే 20 కోట్లు అయితాయో, 50 కోట్లు అయితాయో, నువ్వు 2 కలిపి కూడా ఏదైతుందో 100 కోట్లు ఇచ్చే. దేనికి 50 కోట్లు అయినా కానీ అన్నారం సుందిల్లా గ్రౌటింగ్ చేయడానికి, సిపిజి అరెస్ట్ చేయడానికి ఏదైతున్నదో, నీకు కన్నపల్లి పంప్ హౌస్ కింద కాఫర్ డ్యామ్ నిర్మాణం చేయడానికి 100 కోట్ల కంటే ఎక్కువ కాదు. కన్నపల్లి పంప్ హౌస్ దిగువన కాఫర్ డ్యామ్ నిర్మాణం చేయడానికి 100 కోట్ల కంటే ఎక్కువ కాదు. అంటే వాళ్ళు టోటల్ ఏదైతుందో అదొక 100, ఈ 2 కలిపి 200 కోట్లతో ఏదైతుందో, భవిష్యత్తు ప్రాణాయిత నది జలాలు ఏదైతుందో మరి టిల్ ఎండ్ ఆఫ్ మార్చ్ దాకా నీరు వచ్చే అవకాశం ఉంది. టిల్ ఎండ్ ఆఫ్ మార్చ్ ఎంత నీరస్ అంతా ఒడిసి పట్టుకొని ఏదైతుందో ఎగువ తరలించుకుంటే 60% ఇంక్లూడింగ్ హైదరాబాద్ మన కరువు అధిగమించే ఒక అవకాశం ఉన్నదని చెప్పి అంటున్నా. ఎస్ఆర్పి ఇది 40 టీమ్స్ ఉన్నదన్న, దాన్ని కూడా ఎవరికి ఏదైతుందో రివర్స్ పంపింగ్ సరుకులు పట్టుకునే అవకాశం ఉన్నది. అవి చేయను. ఇప్పటికే ఏదైతుందో ఆ వరుణయాగంతో ఆ రేవంత్ రెడ్డి గారికి, ఉత్తమ్ రెడ్డికి ఏదైతుందో జ్ఞానోదయం కావాలని చెప్పి దేవుని ప్రార్థిస్తున్నాడు. ఆ రేవంత్ రెడ్డి గారికి, ఉత్తమ్ రెడ్డి గారికి జ్ఞానోదయం కావాలి. యాగాలు ఫలితాలు ఇస్తే కానీ మానవ ప్రయత్నంలో తోడు కావాలి కదా. మానవ ప్రయత్నం చేయకుండా నీ బాధ్యతను నిర్వర్తించకుండా ప్రభుత్వం ఏదైతుందో నిద్రపోయి, ప్రభుత్వం ఏదైతుందో నీ బాధ్యతను నిర్వర్తించకుండా నువ్వు నిద్రపోయి నువ్వు సోయి తప్పితే యాగాలతో మొత్తం పనులు అనుకుంటే యాగం డెఫినెట్లీ గివ్స్. దేవుడు అందరూ విశ్వాసం ఉన్నదే, ఎవరు కూడా కాదని చెప్పి అంటున్నా. దాని అర్థం ఏదైతుందో మానవ ప్రయత్నాన్ని వదిలేసి అన్ని దేవుడే చూసుకుంటాడు అనుకుంటే ఎట్లా? ఇప్పుడు ఏమైపోయింది, రేవంత్ రెడ్డి ఉత్తమ్ ఇద్దరు కలిసి చేతులు ఎత్తేసి, రేవంత్ రెడ్డి ఉత్తమ్ ఇద్దరు చేతులు ఎత్తేసి ప్రభుత్వ పాలన అనేది దేవుడే చూసుకోవాలి. అట్లయితే పరిస్థితి. ఈ రాష్ట్ర భవిష్యత్తు అనేదిగా రేవంత్ రెడ్డి గారు ఆయన చేతులు ఎత్తేసి నా చేతి కాదు, నాది అయిపోయింది, ఆ దేవుడే కాపాడాలో ఆయన మిమ్మల్ని నా పని అయిపోయింది, నేనా దేవుడే కనుకరించాలని చెప్పంటారు. మేము కూడా అదే కోరుకుంటున్నాం, దేవుడు కనుకరించాలి ఆయన. ఇంకా 2 ఏళ్ళు మేము భరించాలి కాబట్టి, 2 సంవత్సరాలు ఎట్లా భరించాలి, మాకు తప్పదు కాబట్టి ఆ దేవుడు కనుకరించాలి. వీళ్ళకి జ్ఞానోదయం కావాలి. ఆ 200 కోట్లు పెట్టి ఆ కన్నపల్లి పంప్ హౌస్ కాఫర్ డ్యామ్ నిర్మాణం చెయ్యు, ఆ అన్నారం సుందీల గ్రౌటింగ్ చేసి ఆ చేసే కనీసం ఏదైతుందో గోదావరి ఆధారపడినటువంటి ఒక కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ఏదైతుందో ఈ పూర్తి జల వినియోగానికి వస్తుంది. తప్పకుండా సాగా నిండుతే ఆ విశ్వాసం ఉంది, మాకు సాగా నిండుతుంది. రాష్ట్రం ఏదైతుందో దేవుడు కాపాడతాడు. రేవంత్ రెడ్డి నిధులేనా కానీ ఆ దేవుడు కాపాడతాడు, మాకు ఆ విశ్వాసం ఉందని చెప్పండి. అలా ఎంతవరకు నువ్వు తుమ్మడేటు దారి నిర్మాణం చేయవు, నీకు మిగిలింది 2 సీట్ల. ఈ కథ ఎప్పుడు కాదు. సోనియా గాంధీ గారు సాధించలేదు. అసలు సోనియా గాంధీ గారు యూపీఏ చైర్పర్సన్ గా ఉండి చేతులు ఎత్తేసారు. మహారాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ అధీనంలో ఉండి కూడా చేస్తున్నదో ఆమె చేతులు ఎత్తేసింది. మీ 2 రాష్ట్రాల మధ్య తగాదా నేను జోక్యం చేసుకోలేదు అని ఆమె చేతులు ఎత్తేసింది. మరి మోడీ గారు ఏదైతుందో రేవంత్ రెడ్డి గారికి ఆయనతో ఉన్న సాన్నిహిత్యంతో, రేవంత్ రెడ్డి గారు మోడీ గారితో ఉన్న సాన్నిహిత్యంతో ఇప్పిస్తే సంతోషపడతాం మేమైతే, నీ వెల్కమ్. కానీ ఏదైతుందో ఆ సాగుతోనే నువ్వు జాప్యం చేస్తే మాత్రము నేను ప్రజలు క్షమించమని చెప్పని మాట్లాడు.